కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచార ఘట్టం ముగిసింది. పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అసలు పోలింగ్కి సంబంధించి ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఉన్నారు అన్నారు. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 31,000 పైగా ఓటర్లు ఉన్నారు పట్టభద్రులు, అదేవిధంగా టీచర్లకు సంబంధించి 3,000 పైగా ఓటర్లు. వీరందరికీ సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎలా ఏర్పాటు చేస్తారు? సో మనకి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో టోటల్గా 81 పోలింగ్ స్టేషన్స్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనకి 48 పోలింగ్ స్టేషన్స్, టీచర్స్ ఓటర్స్కి సంబంధించి 33 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. సో ఇవి రూరల్ మండల్స్లో మండల్ హెడ్ క్వార్టర్లో గ్రాడ్యుయేట్స్ది, టీచర్స్ది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మనకి డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఈచ్ లొకేషన్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ది ఉండే విధంగా మనము ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. సో మనకి గ్రాడ్యుయేట్స్ సంబంధించి 31,574 ఓటర్స్, టీచర్స్ సంబంధించి 3,751 ఓటర్స్ మనకి ఎన్రోల్ అయ్యారు. సో ఈ మనకి పోలింగ్ పర్సనల్కి సంబంధించి 412 పోలింగ్ పర్సనల్, అదేవిధంగా 47 మైక్రో అబ్జర్వర్స్ కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకి పోలింగ్ మెటీరియల్ కూడా 26న సబ్ కలెక్టర్ ఆఫీస్ అండ్ ఆర్డీఓ ఆఫీసెస్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో 27th జరిగే మనకి పోలింగ్ అనంతరం కూడా రిసెప్షన్ సెంటర్ అనేది కరీంనగర్లో ఉంటుంది. సో మనకి బ్యాలెట్ బాక్సెస్ కౌంటింగ్ కరీంనగర్లో ఉంటుంది కాబట్టి బ్యాలెట్ బాక్సెస్ని మనం కరీంనగర్లో అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్లకు ఎలాంటి సూచనలు చేస్తారు? వాళ్ళు ఎలాగ ఓటు వినియోగించుకునే దిశగా వాళ్ళకు ఏదైతే వాళ్ళకి చెప్పారు? సో మనకి జనరల్గా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లో ఈవీఎంస్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్లో కూడా అంటే ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెంబర్స్ అంటే 1, 2, 3 న్యూమరికల్ నెంబర్స్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. సో ఆ ప్రిఫరెన్సెస్ మనకి ఇచ్చేది ఆ నెంబర్స్ మాత్రమే వేయాలి. జనరల్గా అంటే టిక్ మార్క్స్ కానీ క్రాస్ మార్క్ ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి నెంబరింగ్ అనేది కరెక్ట్గా అంటే ఈవెన్ 1 అనే అంటే ఒక్కరికైనా ఇవ్వచ్చు, 2, 3 లేకపోతే 56 క్యాండిడేట్స్కి కూడా మనకి ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు, అంటే నోటా కూడా. సో కాబట్టి ఆ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకి ఈ బ్యాలెట్స్లో చాలా వరకు రిజెక్షన్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆర్డర్స్ అనేది కరెక్ట్గా న్యూమరికల్ నెంబర్స్ వేయాలి అనేది కోరుకుంటున్నాం. సార్, పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టల్ ఓట్లు ఏమైనా రిక్వెషన్ పెట్టుకున్నారో వారికి ఎలా ఉంది? సో మనకి ఇక్కడ పోలింగ్ పర్సనల్ అనేది నాన్ టీచింగ్ అంటే టీచర్స్ కాకుండా అదర్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ని ఉపయోగించుకున్నాము. సో అందువలన మనకి టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ రిక్వెస్ట్ ఏం రాలేదు. బట్ మనకి వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 255 రిక్వెస్ట్ వచ్చాయి. ఈరోజు 25న మనము ఐడిఓసిలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాం. జిల్లా వ్యాప్తంగా ఏదైతే రూరల్ ప్రాంతాల్లో మండల కేంద్రంలో ఓటింగ్ చేసే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టణ ప్రాంతంలో కూడా ఏదైతే చదువుకునే స్కూల్ కానీ దానికి సంబంధించి ఎక్కడైనా సరే దానికి అందరికి సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేసినాం. కొత్తగా ఎన్రోల్ అయిన వారందరికీ కూడా 1-2 ప్రాధాన్యత ఓట్లు వేసే దిశగా ఉండాలి. దానికి అందరికి సంబంధించి పోలింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చూసుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో దానికి అందరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే దిశగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.